Hello everyone. APPSC అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం అసలు సబ్జెక్ట్ పేపర్ 2 ఏదైతే ఉందో సబ్జెక్ట్ పేపర్ దానికి సంబంధించి అందులో ఉన్న స్టాటిస్టిక్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సో 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 యూనిట్స్ కి సంబంధించి అసలు మనకి సిలబస్ లో ఏమేమి ఇచ్చారు, ఆ స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఎవరైతే స్టాటిస్టిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారో సబ్జెక్ట్ పేపర్లో, ఐ మీన్ పేపర్ 2లో, వాళ్ళకి పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, స్టాటిస్టిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం మనం 75 మార్క్స్, అంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మనం స్టాటిస్టిక్స్ నుంచే వస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. 75 మార్క్స్ యూనిట్కి వచ్చి 15 మార్క్స్ ఇచ్చినా సరే 75 మార్క్స్ వచ్చేసరికి మనకి స్టాటిస్టిక్స్ పేపర్లోనే వస్తున్నాయి, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో. అండ్ వెయిటేజ్ పరంగా కనుక చూసుకుంటే 75 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఎన్ని క్వశ్చన్స్ అయినా వచ్చు. 2019లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలా వెయిటేజ్ ఎక్కువ ఉన్న ఈ స్టాటిస్టిక్స్ యొక్క సిలబస్ ఏంటి, మనకి సిలబస్లో ఏమేమి ఇచ్చారు, అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఈ 2 మంత్స్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్, లైన్ బై లైన్. ఇక్కడ ఇచ్చిన ప్రతి లైన్లోనూ కూడా ప్రతి వర్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2019లో ప్రతి వర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ డెప్త్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అది సిలబస్లో ఆల్రెడీ ఇంటిమేట్ చేశారని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగిందని కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ లైన్ టు లైన్ క్లియర్ కట్గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ సిలబస్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏ ఎగ్జామినేషన్కి అయినా సరే ఫస్ట్ మీరు సిలబస్లో ఏమి ఇచ్చారు, ఎంతవరకు మనం ప్రిపేర్ అవ్వాలనేది మీకు అర్థం కావాలి. ఓకే, నేను ఇక్కడ 6th యూనిట్ నుంచి మనకి స్టాటిస్టిక్స్ అనేది స్టార్ట్ అయింది. 6th యూనిట్ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వర్డ్ కనుక చూసుకుంటే మీరు కలెక్షన్ ఆఫ్ డేటా అని ఉంది, రైట్. కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటాలో మీరు ఏం చూడాలి, ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా అని కూడా ఇచ్చారు. అలాగే మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రైమరీ డేటాకి, ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ డేటాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ప్రైమరీ డేటా సెకండరీ డేటా కంటే ఎందుకు రిలయబుల్గా ఉంది, ఇలాంటి సోర్సెస్ ఫస్ట్ చూడాలి మీరు. చూసిన తర్వాత ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్లోనే మీరు స్టాటిస్టిక్స్ గురించి కూడా కంపల్సరీగా చదవాలి. అంటే స్టాటిస్టిక్స్ యొక్క ఆరిజిన్ ఏంటి, స్టాటిస్టిక్స్ యొక్క డెవలప్మెంట్ ఏంటి, హిస్టారికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది. ఓకే, స్టాటిస్టిక్స్లో మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్గనైజేషన్స్, దాన్ని మనం అఫీషియల్ స్టాటిస్టిక్స్ అంటాం. ఈ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏంటి, అలాగే స్టాటిస్టిక్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి, రైట్. వేరియస్ డెఫినేషన్స్ ఎలా ఉన్నాయి, వేరియస్ స్టాటిస్టిషియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఎవరెవరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు స్టాటిస్టిక్స్లో, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అవన్నీ టాపిక్స్ ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్లో కంపల్సరీగా చూడాలి. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏంటి, లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, రైట్. డివిజన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. సిమిలర్లీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్, రైట్. స్టాటిస్టిక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్గా చూడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మీరు డేటా అంటే ఏంటి, డేటాని ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు, రైట్. మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, క్వాలిటేటివ్ డేటా ఏంటి, క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి. ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ డేటా అనే చిన్న వర్డ్లోనే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది, ఇదంతా కవర్ అవుతుంది ఈ ఒక్క సింపుల్ ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్ అనేది ఒక వర్డ్లో. ప్రైమరీ డేటా అంటే ఏంటి, ప్రైమరీ డేటా అనేది ఎగ్జాంపుల్స్ ఏంటి, రైట్. మన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి, వాటి యొక్క అబ్స్ట్రాక్ట్స్ మన ప్రైమరీ డేటాకి ఎగ్జాంపుల్గా చెప్తాం. అలాగే WHO వారు రిలీజ్ చేసే హెల్త్ బులెటిన్ ప్రైమరీ డేటాకి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇలా ప్రైమరీ డేటాని రిలీజ్ చేసే సోర్సెస్ ఏమున్నాయి అవన్నీ సెకండరీ డేటా సోర్సెస్ కింద తీసుకుంటాం. ప్రైమరీ డేటాకి సెకండరీ డేటాతో కంపేర్ చేసుకుంటే ప్రైమరీ డేటాలోని అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా మీరు ఇవన్నీ ఈ పర్టికులర్ టాపిక్లో చదవాలి. అలాగే ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, రైట్. డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ కానీ, మెయిల్ క్వశ్చనరీ మెథడ్ కానీ, షెడ్యూల్ మెథడ్ కానీ, రైట్. అలాగే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మెథడ్ కానీ,
ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ప్రతి మెథడ్ క్షుణ్ణంగా మీరు చూడాలి. ఒక మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఇంకో మెథడ్తో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఈ పర్టికులర్లీ ఫస్ట్ చాప్టర్ని చాలా థియరిటికల్గా చదవాలి. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ లైన్, కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ఇవన్నీ కూడా మీరు కంప్లీటెడ్గా ఇందులో కవర్ చేయాల్సిన పాయింట్స్. అలాగే ఇక్కడ శాంప్లింగ్ అండ్ మెథడ్స్ అని ఇచ్చారు. సో శాంప్లింగ్ మెథడ్స్ లో ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇచ్చారు. ఇక్కడ శాంప్లింగ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మీరు కంప్లీట్ గా శాంప్లింగ్ థియరీ మొత్తం అంతా చదువుకుని వెళ్లాల్సిందే. సరే, ఎక్కడి వరకు చదవాలి శాంప్లింగ్ థియరీ? సో ఫస్ట్ మీరు అసలు శాంపుల్ కి పాపులేషన్ కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి, రైట్? సో శాంపుల్ కి పాపులేషన్ కి, అలాగే సర్వేకి, శాంపుల్ని మనం సర్వే అంటాం, పాపులేషన్ ని మొత్తం డేటా కలెక్ట్ చేస్తే కనుక దాన్ని సెన్సస్ అంటాం. సో సర్వేకి సెన్సస్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సెన్సస్ తో కంపేర్ చేసుకుంటే సర్వేలో శాంప్లింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, సెన్సస్ అంటే ఏంటి, సెన్సస్ ఎలా కండక్ట్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్ని కూడా కంప్లీటెడ్ గా మీరు చూడాలి. ఫస్ట్ చూసిన తర్వాత దీంట్లో మళ్ళీ శాంప్లింగ్ ఎర్రర్స్ అని ఉంటాయి. శాంప్లింగ్ ఎర్రర్స్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఓకే. సో శాంప్లింగ్ ఎర్రర్స్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ చూడాలి. అలాగే సెన్సస్ తో కంపేర్ చేసుకుంటే సెన్సస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, సర్వేలో డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి చూడాలి. సో శాంప్లింగ్ మెథడ్స్ కూడా మీరు చాలా క్షుణ్ణంగా డెప్త్ గా చదవాల్సిన అవసరం ఉంది. శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ డివైడ్ చేయడం జరిగింది. సో నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ర్యాండమ్ శాంప్లింగ్ లో మనకు వచ్చే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, అందులో మళ్ళీ మనకి విత్ రీప్లేస్మెంట్ ఒకటి వస్తుంది, వితౌట్ రీప్లేస్మెంట్ ఒకటి వస్తుంది. అలాగే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ చదవాలి, రైట్? అలాగే సిస్టమాటిక్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్, ఇలా చాలా ఉన్నాయి మనకి చదవాల్సినవి. సో ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ కానీ ఫార్ములే కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకుని వెళ్ళాలి. సో శాంప్లింగ్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ లో క్లియర్ గా మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో శాంప్లింగ్ థియరీ మొత్తం మీరు కంప్లీట్ గా చూడాలి. శాంపుల్ అంటే ఏంటి, అక్కడి నుంచి పాపులేషన్ అంటే ఏంటి, పారామీటర్ అంటే ఏంటి, స్టాటిస్టిక్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ శాంప్లింగ్ థియరీకి రిలివెంట్ గా ఉండే టెర్మినాలజీ కానీ, రైట్? సో అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అండ్ విత్ రీప్లేస్మెంట్ లో ఒక సెలెక్షన్ చేయడానికి ప్రాబిలిటీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈ పర్టికులర్ శాంప్లింగ్ థియరీ కాన్సెప్ట్ లో చూడాల్సింది. అంటే ఇక్కడ ఇచ్చిన మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ లో కంప్లీటెడ్ గా ఒక చాప్టరే ఉందని చెప్పొచ్చు. అలాగే డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు ప్రాబబిలిటీ కంప్లీటెడ్ గా చూడాల్సిందే. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కంప్లీటెడ్ గా నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ సిలబస్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఇది నేను 2019 ఎగ్జామినేషన్ మోడల్ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఓకే, ఒకవేళ అలా ఇవ్వకుండా సో మామూలుగా మోడరేట్ గా కనుక డెప్త్ అనేది మోడరేట్ గా కనుక వెళ్తే అందరికీ వెళ్ళండి, మంచిది. బట్ 2019 మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వాలి కదా. ఈజీగా ఇస్తేనే పేపర్ సక్సెస్ అవుతాం అనేది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి 2019 మోడల్లో ఇచ్చినా సరే మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ విధంగానే ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఎంపిరికల్ ప్రాబబిలిటీ కానీ లేకపోతే స్టాటిస్టికల్ డెఫినేషన్ కానీ, ఇలా ఇవన్నీ ఎవరెవరు ఇచ్చారు డెఫినేషన్స్, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, ఎవరెవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారో కూడా మీరు చూసుకుంటే మంచిది, ఇయర్స్ కూడా చూసుకోవాలి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి మనకి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కానీ, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కానీ, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కానీ, రైట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ నేచర్ ఆఫ్ ద ఈవెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు డెఫినేషన్ చూసుకోవాలి, వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుని వెళ్ళడం మంచిది. దాని తర్వాత ఒక సింపుల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ కాయిన్ టాసింగ్ లో కానీ, డైస్ కానీ, లేదా కార్డ్స్ ప్రాబ్లమ్స్ కానీ, సింపుల్ ప్రాబబిలిటీస్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకుని వెళ్ళాలి. ఓకే, సో సింపుల్ ఈవెంట్స్ అంటే ఈ కార్డ్స్, అలాగే బాల్స్, డిఫరెంట్ కలర్ బాల్స్ నుంచి బాల్ సెలెక్ట్ చేయడం కానీ, లేదా డైస్ మీద ప్రాబ్లమ్స్ కానీ, కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ కానీ, ఇవి కూడా మీరు చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకొంచెం డెప్త్ గా మీరు ఎడిషన్ థియరం, అలాగే మల్టిప్లికేషన్ థియరం, కాంపౌండ్ ఈవెంట్స్ అంటాం, రైట్? సో వీలైతే మనకి కండిషనల్ ప్రాబబిలిటీ, అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి, దాంతోపాటు బేస్ థియరం కూడా చూసుకుని వెళ్ళడం మంచిది. సో ఇవి కూడా చూడాలి. సరే, ఎందుకు చూడాలి, ఇంత డెప్త్ గా ఎందుకు చదవాలి? మీ 2019 ఎగ్జామ్ 2019లో బేస్ థియరీ మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు
కాబట్టి ఇంత డెప్త్గా కూడా మీరు చదువుకుని వెళ్ళాల్సిందే. సో ఇక డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అనే ఒక సెంటెన్స్ ఏదైతే ఉందో, సింగిల్ సెంటెన్స్ కూడా కాదు, ఒక సింగిల్ వర్డ్ అని చెప్పొచ్చు డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. అక్కడ కంప్లీట్గా ప్రాబబిలిటీ చాప్టరే ఉంది. సో రేపొద్దున మీరు ప్రాబబిలిటీలో ఏదైనా ఒక డెప్త్గా క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆర్గ్యూ చేయడానికి లేదు, అంటే అబ్జెక్ట్ చేయడానికి లేదు. బికాస్ క్లియర్గా ప్రాబబిలిటీ అనే వర్డ్ ఇక్కడ సిలబస్లో ఇంక్లూడ్ చేసి జరిగింది. అది డెఫినేషనా లేకపోతే బేస్ థియరమా ఎడిషన్ థియరమా అనేది ఇక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేయలేదు కదా. సో కాబట్టి అది ఒక రెఫరెన్స్గా తీసుకోవాలి తప్ప సిలబస్ని డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఓన్లీ డెఫినేషన్స్ మీద ఇవ్వాలి అని మనం అడగడానికి అక్కడ చాయిస్ ఉండదు. సో ప్రాబబిలిటీ కంప్లీటెడ్గా వాడు అడగచ్చు. అలాగే సెన్సస్, ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ మనం సెన్సస్ చదువుతాం శాంప్లింగ్ థియరీలో. సెన్సస్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి, క్వశ్చనీర్ అంటే ఏంటి, సో క్వశ్చనీర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఐడియల్ క్వశ్చనీర్ గుడ్ క్వశ్చనీర్ కి చేయడానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఓకే. సో క్వశ్చనీర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి, శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ లో మనం శాంప్లింగ్ థియరీలో ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి సర్వే అండ్ సెన్సస్ దగ్గర. సో అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చారు. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, అసలు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రక్స్ ఫార్ములా ఏంటి, ఓకే. సో అలాగే ఫ్రీక్వెన్సీస్ కి రెలివెంట్ గా చాలా టాపిక్స్ ఉన్నాయి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ డెన్సిటీ కానీ, పర్సంటేజ్ ఫ్రీక్వెన్సీ కానీ, ఇలా ఫ్రీక్వెన్సీకి రెలివెంట్ గా ఉండే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక వరల్డ్ లో సంబంధించిన కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మీరు చూసుకుని వెళ్లాల్సిందే. అలాగే టేబులేషన్ అండ్ డయాగ్రామెటిక్ అండ్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా అని ఇచ్చారు. సో కంపల్సరీగా మీరు డయాగ్రామెటిక్ వచ్చేసరికి, టేబులేషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ద టేబుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏమున్నాయి, సింపుల్ టేబుల్ అంటే ఏంటి, కాంప్లెక్స్ టేబుల్ అంటే ఏంటి, రైట్. సో టేబుల్లో డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ ఎలా ఉంటుంది, సో టేబుల్ యొక్క పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. దాంతోపాటు డయాగ్రామెటిక్ వచ్చేసరికి డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇంక్లూడింగ్ లైన్ డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, లేదా పై చార్ట్ కానీ, హిస్టోగ్రామ్ కానీ, రైట్. సో ఓజివ్ కర్వ్ కానీ, ఇలా ప్రతి డయాగ్రాము వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఏం పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ సిచ్యువేషన్ లో ఏ డయాగ్రామ్ అప్లై చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. వాడే సిచ్యువేషన్ ఇస్తాడు, దీనికి సూటబుల్ డయాగ్రామ్ ఏంటని అడుగుతారు. సో ఏ సిచ్యువేషన్ లో ఏ డయాగ్రామ్ అప్లై అవుతుంది, మల్టిపుల్ బార్ డయాగ్రామ్ ఎప్పుడు అప్లై అవుతుంది, కాంపోనెంట్ బార్ డయాగ్రామ్ ఎప్పుడు అప్లై అవుతుంది, మల్టిపుల్ లైన్ చార్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది, పై చార్ట్ లో యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సెంట్రల్ యాంగిల్స్, ఓకే. సో పై చార్ట్ లో డిగ్రీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హిస్టోగ్రామ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, దాని నుంచి మోడ్ ఎలా డిటర్మిన్ చేస్తాం, ఓజీ కర్వ్ ఎలా చేయాలి, ఓజీ కర్వ్ నుంచి పార్టిషన్ వాల్యూస్ కానీ, మీడియన్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ కూడా కంప్లీటెడ్ గా చాలా డెప్త్ గా మీరు డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్ అనేది చదువుకుని వెళ్ళాలి. అలాగే గ్రాఫికల్ ప్రెజెంటేషన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ, పాలిగాన్ కానీ, హిస్టోగ్రామ్ మరియు ఓజీ కర్వ్ ఇవన్నీ వస్తాయి. సో వాటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా వెరిఫై చేసుకుని వెళ్ళాలి. సో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే డయాగ్రామ్స్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ 2019 లో కూడా ఈ డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్ మీద చాలా డెప్త్ గా వెళ్ళడం జరిగింది. ఇందులో మనకి పై చార్ట్ అండ్ బార్ డయాగ్రామ్స్ మీద డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే జనరల్ గా ఇది మనకి మెంటల్ ఎబిలిటీలో ఉంటుంది. సో ఒక పై చార్ట్ ఇచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, లేదా ఒక బార్ డయాగ్రామ్స్ ఇచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఓ పై చార్ట్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ అంటే ఇక్కడ మనకి 7th యూనిట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే చాప్టర్ మనం ఇలా చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీనింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇచ్చారు. అంటే సెంట్రల్ టెండెన్సీ డెఫినేషన్ చూడాలి. అసలు సెంట్రల్ టెండెన్సీ, ఐడియల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అవ్వడానికి కండిషన్స్ ఏమున్నాయి, అవే క్యారెక్టరిస్టిక్స్ అంటే క్రైటీరియా. ఒక ఐడియల్ మెజర్ ఆఫ్ మీన్ మీడియన్ మోడ్ లో మీన్ ఐడియల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. అసలు మీన్ ఐడియల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఎందుకైంది, దానికి ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తాం, అంటే ఒక క్రైటీరియా. దాన్ని మనం యూల్స్ క్రైటీరియా అంటాం. ఆ యూల్స్ క్రైటీరియా ఏంటన్నది మీరు చూడాలి, ఓకే. సో యూల్స్ క్రైటీరియా చూడాలి. సో అంటే ఈ లైన్ లో ఈ యూల్స్ క్రైటీరియాలో ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క కండిషన్ చాలా క్లియర్ గా మీకు అర్థం కావాలి. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ క్వశ్చన్స్ కనుక వస్తే, అలాంటి క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయాలంటే కనుక డెఫినెట్ గా ప్రతి సెంటెన్స్, ప్రతి లైన్ కూడా మీకు అర్థం అవ్వాలి. అప్పుడే మీరు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది తెలుస్తుంది, రైట్. సో అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ యావరేజెస్ అన్నారు. కోర్స్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీన్, మీడియన్, మోడ్. సో ప్రతి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలోనూ కూడా
సో వాటి యొక్క ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిఫరెంట్ డేటాకి ఇండివిజువల్ కానీ డిస్క్రీట్ కానీ కంటిన్యూస్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఖచ్చితంగా చూడాలి. ప్రొసీజర్స్ అన్ని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ప్రతి మేజర్స్లోనూ మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అండ్ వాటిలో ఉండే మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఏంటి. ఈ ప్రాపర్టీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ మీద సెంటెన్స్ ఫార్మేషన్ క్వశ్చన్స్ వస్తాయి. సో సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని క్వశ్చన్స్ ఇస్తుంటారు కదా, అలాంటి క్వశ్చన్స్ లో ప్రాపర్టీస్ మీదే వెళ్తారు. సో ప్రాపర్టీస్ చూడాలి. అలాగే ప్రతి దాంట్లో ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఖచ్చితంగా చూడాలి. ఇలా డిఫరెంట్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో డెఫినేషన్ దగ్గర నుంచి ప్రతి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో డెఫినేషన్ దగ్గర నుంచి మెరిట్స్, డిమెరిట్స్, ప్రాపర్టీస్ వాటి మీద డెప్త్ గా ఎంతవరకు వెళ్తారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఇది ఒక డిగ్రీ స్టాండర్డ్స్ లో ఉండే సిలబస్ అయినా సరే డిగ్రీలో చదివినట్టు మాత్రం ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి స్టాటిస్టిక్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పెద్ద ప్రాబ్లం తీసిన ఒక కంటిన్యూస్ డేటా తీసుకున్న దానికి స్టాండర్డ్ డీవియేషన్ లేకపోతే మీనో మీడియన్ ఫైండ్ అవుట్ చేసేలా అయితే స్టాటిస్టిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అలా ఉండదు. సో ప్రాపర్టీస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయాలి, థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో పాటు మనకి క్లియర్ గా పార్టీషన్ వాల్యూస్ కూడా ఇచ్చారు. సో క్వార్టైల్స్, డిసైల్స్, పర్సెంటైల్స్ డేటాను ఎలా డివైడ్ చేస్తాయి, క్వార్టైల్స్ అంటే ఏంటి, ఎన్ని క్వార్టైల్స్ ఉంటాయి, ఎన్ని పార్ట్స్ చేస్తాయి, 4 పార్ట్స్ చేస్తాయి, 3 క్వార్టైల్స్ ఉంటాయి. అలాగే 9 డిసైల్స్ ఉంటాయి, 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. 99 పర్సెంటైల్స్ ఉంటాయి, 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. సో వీటి గురించి కూడా ఫార్ములా ఏంటి, ఇండివిజువల్కి ఎలా ఉంటుంది ఫార్ములా, డిస్క్రీట్కి ఎలా రాయాలి, కంటిన్యూస్కి ఎలా రాయాలి, ఫార్ములా కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజెస్ అని క్లియర్ గా ఇచ్చారు. నేను చెప్పాను ఆల్రెడీ ప్రాపర్టీస్ గురించి. ప్రతి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా మీరు ఇప్పుడు సపోజ్ మీన్ తీసుకుంటే కనుక మీన్ లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0, లేదా సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్ మినిమం. ఇలాంటి ప్రాపర్టీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మీరు ఖచ్చితంగా చాలా డెప్త్ గా చూడాలి. అలాగే జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ లో కూడా డెఫినేషన్ దగ్గర నుంచి ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు జామెట్రిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జామెట్రిక్ మీన్ లో మళ్ళీ ప్రాపర్టీస్ ఏంటి, అలాగే హార్మోనిక్ మీన్ లో వెయిటెడ్ హార్మోనిక్ మీన్ అంటే ఏంటి, వెయిటెడ్ హార్మోనిక్ మీన్ యూస్ చేసి మనం యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా డెప్త్ గా చదవాలి సెంట్రల్ టెండెన్సీ. సో ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఈవెన్ మీరు ఒక డేటా ఇచ్చి మీన్ మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయమని కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి 2019లో కనిపించాయి. సో ఆ విధంగా కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ఏదో ఒక బుక్ తీసుకొని ఆ బుక్ లో అర్థమెటిక్ మీన్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చదివేసి క్లోజ్ చేసిస్తే సరిపోదు. అర్థమెటిక్ మీన్ మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు చేసేలా ఉండాలి. జామెట్రిక్ మీన్ ఇచ్చారు సపోజ్, జామెట్రిక్ మీన్ రిలవెంట్ గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు చేసేలా ఉండాలి. హార్మోనిక్ మీన్ ఏదో డెఫినేషన్ లేదా ఇండివిజువల్ సిరీస్ కి హార్మోనిక్ మీన్ ఎలా కడతారు అని వదిలేస్తే సరిపోదు. హార్మోనిక్ మీన్ ప్రాపర్టీస్ కావాలి. వెయిటెడ్ హార్మోనిక్ మీన్ ఎప్పుడు అప్లై చేస్తాం, సింపుల్ హార్మోనిక్ మీన్ ఎప్పుడు అప్లై చేస్తాం, యావరేజ్ ప్రైజెస్ లో హార్మోనిక్ మీన్ ఎలా అప్లై అవుతుంది, యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ లో యావరేజ్ హార్మోనిక్ మీన్ ఎలా అప్లై అవుతుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి. ఎందుకంటే మాక్సిమం బీకామ్ కానీ బిఏ కానీ బిఎస్సి వాళ్ళు కానీ కామన్ గా ఉండే సిలబస్ లో ఇది ఒక ఇంపార్టెంట్ సిలబస్, ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్రీనర్స్ ఇచ్చారు. సో అలాగే డిస్పర్షన్ దాని యొక్క మీనింగ్, మళ్ళీ డిస్పర్షన్ లో కూడా ఐడియల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అవడానికి క్రైటీరియా ఉంది. ఏదైతే యూల్స్ క్రైటీరియా ఉందో అదే యూల్స్ క్రైటీరియా ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ రిలేటివ్ మెజర్స్ అని ఉంటాయి. అలాగే అబ్సల్యూట్ మెజర్స్ అంటాం. అబ్సల్యూట్ మెజర్స్ వచ్చేసరికి రేంజ్ కానీ రైట్, అలాగే క్వార్టైల్ డీవియేషన్ కానీ, మీన్ డీవియేషన్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. సో సివి కానీ వీటన్నింటికి సేమ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలు ఎలా అయితే మనం మెరిట్స్, డెఫినేషన్స్ దగ్గర నుంచి మెరిట్స్, డిమెరిట్స్, ప్రాపర్టీస్ ప్రతి డేటాకి వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇండివిజువల్ సిరీస్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిస్క్రీట్ ఇస్తే ఎలా చేయాలి, కంటిన్యూస్ ఇస్తే ఎలా చేయాలి, పర్టికులర్ గా స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దీంతో పాటు వేరియన్స్ అనే కాన్సెప్ట్ కూడా మీరు ఫోకస్ చేయాలి స్టాండర్డ్ డీవియేషన్ తో పాటు. సో సిబి ఎలా కడతాం, కన్సిస్టెన్సీ ఎలా స్టడీ చేస్తాం, సిబి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వీటన్నింటి మీద ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ లో ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో అబ్జర్వేషన్స్ కనుక ఉంటే కనుక స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, వేరియన్స్ మీద ఎలా ఉంటుంది. ఇలా థియరిటికల్ గా ప్రాపర్టీస్ చదువుతూ వాటికి ప్యారలల్ గా వాటి మీద ఫ్రేమ్ చేస్తున్న క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి.
సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీరు చదవాలి తప్ప ఏదో ఒక డేటా ఇచ్చి దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కట్టాలని చూసి స్టాండర్డ్ డీవియేషన్ కంప్లీట్ చేసేసాను అనుకుంటే కనుక మీకు మ్యాక్సిమం మార్క్స్ దీంట్లో సంపాదించడం కష్టం. సో మీరు స్టాండర్డ్ డీవియేషన్ ఏ యాంగిల్లో అడిగినా సరే, స్టాండర్డ్ డీవియేషన్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసేలా ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ మీ ప్రిపరేషన్లో కవర్ అయి ఉండాలి. ఓకే, అంటే ఒక బుక్ రిఫర్ చేస్తే సరిపోదు. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ కానీ, ఈవెన్ నా కోర్సులో చెప్పిన కాన్సెప్ట్స్ కానీ నేను తీసుకున్నదంతా ఎఫ్ఎస్ ఆర్ ఎఫ్ఎంఎస్ వీటిని బేస్ చేసుకుని ఇస్తాను. ఈవెన్ నేను ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్గా నేను ఎఫ్ఎంఎస్ లోంచి సెలెక్ట్ చేసి అవి మా టీంతో నేను టైప్ చేయించి మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంతేగాని నేను వేరే అదర్ బుక్స్ వెళ్ళను. ఎందుకంటే నా యొక్క స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే డెఫినెట్గా ఎగ్జామినర్ కూడా ఎఫ్ఎంఎస్ తీస్తాడు, ఎఫ్ఎంఎస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఎగ్జామినర్ దగ్గర రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ రెఫరెన్స్ బుక్లో ఒక బుక్ ఎఫ్ఎంఎస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు నమ్మకం. ఎందుకంటే ప్రీవియస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్ నేను 2006 నుంచి 2019 వరకు కంప్లీట్గా అనాలిసిస్ నా దగ్గర ఉంది. సో ఈ అనాలిసిస్లో నేను అబ్జర్వ్ చేసింది బేస్ ఎఫ్ఎంఎస్ తప్ప ఇంకేమీ లేదు. సో ఎఫ్ఎంఎస్లో ఇచ్చిన ప్రతి ప్రాపర్టీ, ప్రతి డెఫినేషన్, రైట్, ప్రతి లైన్ టు లైన్ మీరు కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా స్టాటిస్టిక్స్లో ప్రతి యూనిట్లోనూ మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఓకే, అలాగే ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్తో పాటు స్క్యూనెస్ కూడా ఇచ్చారు. సో స్క్యూనెస్ అంటే ఏంటి, స్క్యూ డిస్ట్రిబ్యూషన్కి సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్కి డిఫరెన్స్ ఏంటి, మీన్ మీడియన్ మోడ్ మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి. ఓకే, ఎప్పుడు స్క్యూనెస్ అంటాం, స్క్యూనెస్ అనడానికి కండిషన్స్ ఏమున్నాయి, అలాగే స్క్యూనెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే ఏంటి, బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే ఏంటి. ఓకే, సో అలాగే దీంతో పాటు కర్టోసిస్, లెప్టోకర్టీ కానీ, మెసోకర్టీ కానీ, ప్లాటికర్టీ కానీ ఇవన్నీ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ మీరు చూడాలి. దాంతోపాటు ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చేసారు కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు కాబట్టి థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ లాగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ గా మీరు చదవాల్సిందే. ఓకే, సో మనకి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చదవాలంటే దీనికి బేస్ అయిన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం చదవాలి. సో బైనామియల్ తో పాటు పాయిజన్ కూడా చూసుకుని వెళ్ళడం మంచిది. సో లాస్ట్ టైం నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అడిగారు. సో ఈసారి అడుగుతారని నా ఉద్దేశం కాదు, అడిగినా సరే మనం ఆన్సర్ చేసేలా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే, సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సో స్క్యూనెస్, ల్యాక్ ఆఫ్ సిమెట్రీ అంటే కనుక స్క్యూనెస్ అంటాం. అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే స్క్యూనెస్ లేదని చెప్పి. సో అక్కడ వరకు చదివితే చాలు. వీలైతే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే క్యూడీ, ఎండి, ఎస్టీకి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి, మధ్యన ఉన్న రేషియో ఏంటి, ఇలాంటి రిలేషన్స్, రేషియోలు కూడా మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కానీ. ఓకే, సో కొంచెం ప్రాపర్టీకి వైజ్ చదువుకోవడం వెళ్ళడం అనేది మంచిది. అలాగే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బౌలెస్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్, అలాగే బేస్డ్ ఆన్ మూమెంట్స్ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా ఉంది, కేలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా ఉంది, బేస్డ్ ఆన్ పర్సంటైల్స్. వాటి మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాలి, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో వీటితో పాటు కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ లో ఆల్టర్నేటివ్ ఫార్ములా ఉంటుంది. వీటి యొక్క లిమిట్స్ ఏంటి, బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ యొక్క లిమిట్స్ ఏంటి, వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యూనిట్ లో మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెజర్స్ ఆఫ్ రిలేషన్ అని ఇచ్చారు. అంటే కొరిలేషన్, మీనింగ్ అండ్ యూజెస్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్, స్పీర్మన్ ర్యాంక్ కొరిలేషన్, ప్రాబబుల్ ఎర్రర్ అని ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే మెజర్స్ ఆఫ్ రిలేషన్ ఇచ్చారో మీరు కొరిలేషన్ ఒకటి చూస్తే సరిపోదు, రెగ్రెషన్ కూడా చూడాలి. సో కొరిలేషన్ నుంచి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ కొరిలేషన్, పాజిటివ్ కొరిలేషన్ కానీ, నెగిటివ్ కొరిలేషన్ కానీ. దీంతో పాటు కోవేరియన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కోవేరియన్స్ కాన్సెప్ట్ వస్తేనే మీకు కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వస్తుంది. సో కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డిఫరెంట్ ఫార్ములా ఏంటి, ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డేటా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే పర్ఫెక్ట్ లీనియర్ కొరిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఉంటుంది. కొరిలేషన్ కోఎఫిషియంట్ మీద ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఓకే, ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో ఈ కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వీటిలో ఉండే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి, ఇవన్నీ మీరు డెప్త్ గా చదవాలి. అలాగే స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇచ్చినప్పుడు స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి, లైక్ R = 1 - 6 × సమ్మేషన్ ఆఫ్ d² / n × n² - 1. ఇది రిపిటేషన్ లేకపోతే, మరి రిపిటేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రిపిటేషన్ ఉంటే కనుక కరెక్షన్ ప్యాటర్న్ ఏం అప్లై చేయాలి. ఓకే, సో రిపిటేషన్ ఉన్నప్పుడు ర్యాంక్స్ ఎలా అసైన్ చేయాలి. సో ఈ కరెక్షన్ ప్యాటర్న్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు 2019. ఓకే, సో అలాగే ప్రాబబుల్ ఎర్రర్ కూడా ఇచ్చారు. ప్రాబబుల్ ఎర్రర్ ఇచ్చారంటే స్టాండర్డ్ ఎర్రర్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. దీంతో పాటు కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి, నాన్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అలైనేషన్ అంటే ఏంటి. సో ప్రాబబుల్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి,
ఓకే, ప్రాబబుల్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, రైట్. సో వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎప్పుడు ఆర్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది, ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతుంది, ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కొరిలేషన్ చాప్టర్లో చదవాలి. ఎప్పుడైతే మెజర్స్ ఆఫ్ రిలేషన్ ఇచ్చారో మీరు కొరిలేషన్ తో పాటు రెగ్రెషన్ కూడా చూసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే కొరిలేషన్ ఒకటి స్టడీ చేస్తే సరిపోదు, రెగ్రెషన్ కూడా చూడాలి. సో రెగ్రెషన్ లైన్స్ వై ఆన్ ఎక్స్, ఎక్స్ ఆన్ వై లైన్స్ అంటే ఏంటి, రెగ్రెషన్ లైన్స్ యూజ్ చేసి మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే కొరిలేషన్ కోఎఫిషియంట్ లాగే రెగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఉంటే వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, రైట్. సో రెగ్రెషన్ లైన్స్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి, ఎప్పుడు పెర్పెండిక్యులర్ అవుతాయి, ఆర్ వాల్యూ ఏమవుతుంది దాని కరెస్పాండెన్స్ గా, అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రెగ్రెషన్ లైన్ ఏమవుతుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీరు రెగ్రెషన్స్ కూడా చూసుకుని వెళ్ళడం మంచిది. అంటే రెగ్రెషన్ అనేది ఒక ఎక్స్ట్రా టాపిక్ మన సిలబస్ లో లేదు, బట్ చూసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా రెగ్రెషన్ మీద కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చారు 2019లో. సో నాకు ఇప్పుడు టైం లేదంటే కనుక కొరిలేషన్ వరకు కూడా మీరు డెప్త్ గా వెళ్ళి చదువుకోవడం మంచిది. సో ఫైనల్ గా నేను ప్రతిసారి నన్ను ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో అందరి ఆస్పిరెంట్స్ నేను ఏం చెప్తుంటానంటే, మీరు చదివేది ఏదైనా సరే పైపైన చదవకండి, దానివల్ల మీరు ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతారు. ఇది క్వాలిఫై అవడము లేకపోతే పాస్ మార్క్ రావడము కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి, జాబ్ వచ్చి తీరాలి. జాబ్ వచ్చి తీరాలంటే మీరు టాప్ లో ఉండాలి. అంతేగాని ఎస్ నేను స్టాటిస్టిక్స్ లో 90 మార్క్స్ అడిగారు, అందులో నేను 50 బాగా రాశాను, ఎస్ దానివల్ల నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది తప్ప జాబ్ రాదుగా. నీకు జాబ్ రావాలంటే ప్రతి ఒక్కరు 80 వరకు వెళ్తే నువ్వు 81 వరకు వెళ్ళాలి, అప్పుడే నీకు జాబ్ వస్తుంది. అలా వెళ్ళాలి అంటే కనుక ప్రతి లైన్ టు లైన్ కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, అకౌంటింగ్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, లేదా జనరల్ స్టడీస్ పేపర్ మీద అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ప్రతి సిలబస్ లో ఉండే ప్రతి లైన్ టు లైన్ మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే టైం సపోర్ట్ చేయకపోతే ఏదైనా కొన్ని యూనిట్స్ వదిలేమని నేనే చెప్పాను సో ప్రీవియస్ వీడియోస్ లో, బికాస్ టైం లేదు కాబట్టి. బట్ నేర్చుకున్నంత వరకైనా సరే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, సో అప్పుడు మీకు మాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ జోన్ లో మీరు అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే కనుక మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా మంది రాస్తుంటారు, అందులో మీరు వన్ ఆఫ్ ద ఉంటే కనుక ఎస్ మళ్ళీ మీరు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇంక చేసేది ఏముంటుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక, నా సలహా అయితే కనుక, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా జాబ్ వచ్చే ఛాన్సెస్ మీరు పెరుగుతాయి. అలా కాకుండా ఏదో చిన్న బుక్ తీసుకుని లేదా ఎక్కడో మార్కెట్లో ఏదో బుక్ దొరుకుతుంది, ఆ మార్కెట్లో ఉన్న బుక్ తీసుకుని అందులో 4 ప్రాబ్లమ్స్ వేసి ఎస్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు, రైట్. సో స్టాటిస్టిక్స్ ని చాలా డిఫరెంట్ గా చదవాలి, థియరిటికల్ అప్రోచ్ తో పాటు ప్రాబ్లమ్స్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో అయితే డిఫరెంట్, ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టాటిస్టిక్స్ కి మ్యాథ్స్ కి డిఫరెంట్ ఏంటంటే, స్టాటిస్టిక్స్ కి ప్రతి ప్రాబ్లమ్ కి వెనకాల థియరిటికల్ అప్రోచ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అలా ఉంటుంది, మ్యాథమెటిక్స్ డైరెక్ట్ గా ఉంటుంది, ఒక ఫార్ములా తెలిస్తే చాలు, దట్స్ ఇట్. బట్ స్టాటిస్టిక్స్ అట్లా కాదు, దాని వెనకాల ఏదో ఒక థియరీ సపోర్ట్ ఉంటుంది, ఆ థియరీ కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ప్లస్ ఫార్ములే రావాలి. ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టాటిస్టిక్స్ లో. ప్రతి దాంట్లో కూడా మీరు ఫార్ములా గుర్తుంటారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్లు ఇస్తున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, రైట్, సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నారు, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అవన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయాలంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ని మీరు చదివిన స్టాటిస్టిక్స్ లా కాకుండా స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ మొత్తం నేర్చుకునేలా మీ దగ్గర ఉండాలి. అప్పుడు డెఫినెట్ గా మాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి 2 చాప్టర్స్ ఉన్నాయని చెప్పాలి. దట్ ఈస్ టైమ్ సిరీస్ ఒకటి, ఇది సెపరేట్ గా చదవాలి. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఇండెక్స్ నెంబర్స్. సో 2 చాప్టర్లు ఉన్నాయని చెప్తాను నేను కూడా, బట్ ఒకే యూనిట్ ఇచ్చారు. సో టైమ్ సిరీస్ కాంపోనెంట్ మరి ఏం చదవాలి? సో టైమ్ సిరీస్ యొక్క డెఫినేషన్, మీనింగ్ అండ్ యూజెస్ ఇచ్చారు, అప్లికేషన్స్ ఏంటి, అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి, ట్రెండ్ కానీ, సీజనల్ వేరియేషన్స్ కానీ, అలాగే సైక్లిక్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్ అంటారు. సో వీటిలో మోడల్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఏంటి, ఈ మీనింగ్ అండ్ యూజెస్ లో ఇక్కడ క్లియర్ గా వచ్చేస్తుంది. మోడల్స్ అంటే మోడల్స్, మ్యాథమెటికల్ మోడల్స్ ఏమున్నాయి. ఓకే, సో ఈ ట్రెండ్ ఈ సీజనల్, సైక్లిక్, ఇర్రెగ్యులర్ కి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ డే టు డే లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి ఏంటనేది నేర్చుకోవాలి. అలాగే ఈ ట్రెండ్ అండ్ సీజనల్ వేరియేషన్స్ కి మెజర్స్ ఉన్నాయి, దీనికి ఒక 4 మెజర్స్, దీనికి ఒక 4 మెజర్స్ ఉన్నాయి. సో ప్రతి మెథడ్ మీద మీరు ప్రాబ్లం చేయాలి. అలాగే ఈ ట్రెండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ట్రెండ్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇస్తే క్వార్టర్లీలోకి మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి. అలాగే ట్రెండ్ మీద, ఫిట్టింగ్ ఆఫ్ ట్రెండ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ ఎలా ఫిట్ చేస్తాము, y = a + bx లైన్ ఎలా ఫిట్ చేస్తాము, ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్స్ ఎలా ఫిట్ చేస్తాము,
అలాగే పెరాబోలిక్ కర్వ్స్ ఎలా ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో పెరాబోలిక్ ట్రెండ్ లో ఇయర్లీ ఈక్వేషన్ నుంచి ట్రెండ్ క్వార్టర్లీ కానీ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ కానీ లేదా మంత్లీ ఆర్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వల్లీ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి. అలాగే ఆరిజిన్ షిఫ్టింగ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఆరిజిన్ షిఫ్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో అండ్ అలాగే ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రెండ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్, ట్రెండ్ వాల్యూస్ అంటాం. ఆ ట్రెండ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ చాలా డెప్త్ గా చదవాలి. అలాగే సీజనల్ వేరియేషన్స్ లో కూడా 4 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యొక్క నేమ్స్ ఏంటి, ఒక్కొక్క మెథడ్ లోను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సీజనల్ ఇండెక్సెస్ మనకు ఎలా వస్తాయి, సీజనల్ ఇండిసెస్. ఓకే, ఇవన్నీ చూడాలి. అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డేటా అని ఇచ్చారు. నథింగ్ బట్ ఈ ఎడిటివ్ మోడల్ అండ్ మల్టిప్లేటివ్ మోడల్ ఉపయోగించి మనం డీసెంట్రలైజ్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా చేస్తాం, ప్రాసెస్ ఏంటి, అలాగే డీకంపోజిషన్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే ఏంటి, డీ ట్రెండింగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్. టైమ్ సిరీస్ లో థియరిటికల్ గా చాలా కాన్సెప్ట్ రావాలి, ప్రాబ్లమ్స్ రావాలి. మీకు మోస్ట్ వెయిటేజ్ నా యొక్క ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, డెఫినెట్లీగా 15 and 15 మార్క్స్ దీంట్లో వచ్చేస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఎట్లా లేదన్నా మినిమం 25 మార్క్స్, మాక్సిమం 30 మార్క్స్ వరకు మీకు ఈ ఒక్క యూనిట్ నుంచి వస్తాయి. సో టైమ్ సిరీస్ నుంచి మినిమం 10 to 12 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో కూడా థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు. అలాగే ట్రెండ్ ఈక్వేషన్స్ కన్వర్షన్స్ మీద కూడా ఎక్కువ ఇస్తారు. ప్రతి ట్రెండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఐ మీన్ పారాబోలిక్ కానీ, స్ట్రైట్ లైన్ ట్రెండ్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ కానీ ఎలా కన్వర్ట్ చేయాలి, ఆరిజిన్ షిఫ్టింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడే ఇండెక్స్ నెంబర్ చాప్టర్ ఇచ్చారు. సో ఇండెక్స్ నెంబర్స్, రైట్. సో దీంట్లో ఉండే బేసిక్ టెర్మినాలజీ ఏంటి, బేసిక్ నోటేషన్స్ ఏంటో నేర్చుకోవాలి. అలాగే ఇండెక్స్ నెంబర్స్ లో డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, సింపుల్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, అన్వెయిటెడ్ అంటే ఏంటి, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ కానీ, రిలేటివ్ మెథడ్ కానీ, మళ్ళీ రిలేటివ్ మెథడ్లో ఏఎం అండ్ జిఎం కానీ, అలాగే ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ రెండు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. అలాగే లాస్ట్ ఇయర్స్ దగ్గర నుంచి మీరు లాస్ట్ ఇయర్ కానీ లేదా ప్యాచీ కానీ, డార్బిష్ బౌలీ ఇండెక్స్ నెంబర్ కానీ, అంటే మెయిన్ గా ఇండెక్స్ నెంబర్స్ అంటే మెయిన్ గా ఇవే చెప్తారు. అలాగే ఫిషర్ ఇండెక్స్ నెంబర్ కానీ, మార్షల్ ఎజ్వర్త్ ఇండెక్స్ నెంబర్ కానీ, వాల్స్ ఇండెక్స్ నెంబర్ కానీ, కెలీస్ ఇండెక్స్ నెంబర్, ఇలా ఈ 7 ఇండెక్స్ నెంబర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇచ్చిన డేటా అనేది నేర్చుకోవాలి. వీటి మధ్యన రిలేషన్స్ మీరు నేర్చుకోవాలి, ఫార్ములా కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకోవాలి. వీటికి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములా ఏమవుతాయి, అలాగే వీటికి కన్సిస్టెన్సీ ఎలా స్టడీ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ. సో టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ కాన్సెప్ట్ మొత్తం కంప్లీటెడ్ గా గ్రిప్ ఉండాలి. అలాగే ఏ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్ కానీ, టైం రివర్సల్ టెస్ట్ కానీ, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కానీ, సర్క్యులర్ టెస్ట్ కానీ, వీటి యొక్క కండిషన్స్ ఏంటి, ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేస్తాయి, ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చెయ్యవు. అలాగే వీటితో అన్నిటితో పాటు మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కూడా చూడాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, సో వెయిటెడ్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటి, ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే ఏంటి, ఈ రెండింటిలో ఏది బెస్ట్ మెథడ్, వాటి ఫార్ములా ఏంటి, దీని ఫార్ములా ఏంటి, ఆ వెయిటెడ్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ లాస్ట్ ఇయర్ కి ఎందుకు ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అలాగే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్, నథింగ్ బట్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్, ఈ రెండు ఎందుకు ఈక్వల్ అవుతాయి. అలాగే ఇచ్చిన డేటాకి మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మీద బేస్ చేసుకుని శాలరీ కాంపన్సేషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ ఇండెక్స్ నెంబర్స్ లో నేర్చుకోవాలి. దీంతో పాటు మనకి 3 ప్రాసెసెస్ ఉన్నాయి. లైక్ డీఫ్లాటింగ్ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రియల్ వేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రియల్ వేజ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే బేస్ షిఫ్టింగ్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో బేస్ షిఫ్టింగ్ అంటే ఏంటి, సో చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, రైట్, చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అలాగే లింక్ రిలేటివ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. అలాగే బేస్ షిఫ్టింగ్ తర్వాత స్ప్లైసింగ్ అంటే ఏంటి, స్ప్లైసింగ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, అలాగే ఇండెక్స్ నెంబర్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఇండెక్స్ నెంబర్స్ యొక్క యూజెస్ ఏంటి, ఇండెక్స్ నెంబర్స్ లో ఉన్న మళ్ళీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం ఏం కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు చాలా డెప్త్ గా చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన స్టాటిస్టిక్స్ సిలబస్ ప్రకారం, ఐ మీన్ ఏపీఎస్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం. అయితే నా ఒపీనియన్ అయితే దీని అన్నిటితో పాటు మీరు ఎక్స్ట్రాగా ప్రాబబిలిటీ అనే ఒక చాప్టర్ కానీ, ప్రాబబిలిటీ ఒకటి, అలాగే రెగ్రెషన్ అనే ఒక చాప్టర్, అలాగే శాంప్లింగ్ థియరీ, ఈ 3 చాప్టర్లు కూడా చూసుకుని వెళ్ళడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే మీకు తక్కువ టైం ఉందనుకుని మీరు ఫీల్ అవ్వద్దు. మీరు కనుక డెఫినెట్ గా కనుక డైలీ మీరు ఖాళీగా ఉండి ఓన్లీ ప్రిపరేషన్ లోనే ఉంటానంటే కనుక, సో మీరు చాలా ఫోకస్ చేయొచ్చు, చాలా టైం ఉంది మీ దగ్గర చెప్పాలంటే. ఎందుకంటే అట్లీస్ట్ మీరు 10 to 12 అవర్స్ మీరు డైలీ అవుట్పుట్ తీసుకురాగలితే కనుక, సో ఖచ్చితంగా చాలా మంచి ప్రిపరేషన్ మీ దగ్గర జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు ఎక్స్ట్రాగా చూసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే, సో ఇక్కడ ఏదైతే నేను ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతి సిలబస్, ప్రతి లైన్ టు లైన్, అంటే ప్రతి వర్డ్ కూడా ఆ వర్డ్కి సంబంధించిన, సపోజ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అంటే కొరిలేషన్ పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్ అనుకోకుండా మల్టిపుల్ కొరిలేషన్ అంటే ఏంటి, పార్షియల్ కొరిలేషన్ అంటే ఏంటి, ఓకే, నాన్ సెన్స్ కొరిలేషన్ అంటే ఏంటి, ఇలా చదవడం అనేది మంచిది. సో అంటే మీ యొక్క సిలబస్ ని పరిధిగా పెట్టుకోకుండా, లిమిట్స్ గా పెట్టుకోకుండా దాని గురించి ఎలాబొరేట్ చేసుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇచ్చారు, దీనికి ఇంకా రెలవెంట్ గా వేరే కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, దీనికి లింకప్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయా అనేది మీరు చూసుకోవడం మంచిది. అలా ఎలాబొరేట్ చేసుకుంటూ మీరు సిలబస్ ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే సిలబస్ ని మన రెఫరెన్స్ గా తీసుకోవాలి, సిలబస్ అన్నిటికీ ఆధారం, ఇది కాదని చెప్పు. బట్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ఎలిమినేషన్ అయ్యేలాగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేది జరుగుతుంది, బికాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇదే ఈ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉండేసరికి ఫిల్టరేషన్. కాబట్టి ఈ మధ్య జనరల్ స్టడీస్ పేపర్స్ లో కూడా చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ మ్యాచింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక ఎగ్జామినేషన్ యొక్క ట్రెండ్ సెట్టింగ్ మారిపోయింది, ఫిల్టరింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఎక్కువ మంది కాంపిటేటివ్ లో క్వాలిఫై అవుతున్నా, లేదా కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ మంది ఉంటున్నా, సో మళ్ళీ వాళ్ళందరినీ వెరిఫికేషన్ పిలవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం, ఇదంతా ప్రాసెస్ కాకుండా ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యేలా చూస్తున్నారు. ఆ ఫిల్టర్ అవ్వకుండా మీరు ఉండాలి అంటే కనుక మీరు మ్యాక్సిమం మార్క్స్ సంపాదించుకునేలా ఉండాలి తప్ప, సో ఏదో ఏదో ఒక బుక్, లేకపోతే ఏదో ఒక స్టాండర్డ్ బుక్, లేకపోతే ఏదో ఎక్కడో ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారంటే అక్కడ ఏదో వినేసు, ఇది కాదు. సో ప్రతి సబ్జెక్ట్, ప్రతి యూనిట్లోనూ ప్రతి వర్డ్ టు వర్డ్ మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి, ఒక మంచి కంటెంట్ ఉన్న మెటీరియల్ ఉండాలి, సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ ఉంటేనే మీరు ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ యూనిట్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీకు మినిమం 75 మార్క్స్ అయితే గ్యారంటీ, మ్యాక్సిమం 100 మార్క్స్ వరకు కూడా ఇస్తారు. ఇక్కడ సపోజ్ ఒక 100 మార్క్స్ కనుక ఇస్తే మీరు ఈ విధంగా మీరు ప్రిపరేషన్ మీరు చదువుకుని వెళ్తే మీరు ఈజీగా 70+ మార్క్స్ మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ఈ 5 యూనిట్స్లోనే మీరు 70+ తెచ్చుకోగలిగారంటే రిమైనింగ్ యూనిట్స్లో కంటెంట్ మొత్తం చూస్తే మీరు 90 వరకు వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ ఓసీకి నేను ఆల్రెడీ చెప్పాను 120 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పాను, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 105 అని చెప్పాను, అలాగే ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 90 మార్క్స్ అని చెప్పాను. సో పేపర్ కనుక 2019 మాదిరిగా ఉంటే కనుక క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చిన జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా పేపర్ ఇదివరకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్, అలా కనుక మోడరేట్ గా, అంటే మరీ డెప్త్ గా వెళ్ళిపోకుండా స్టాటిస్టిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ మోడరేట్ గా ఉంటే కనుక ఈ 120 అనేది ఓసీ వాళ్ళకి 150 to 160 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాగే బీసీ వాళ్ళు కూడా మీరు మంచి కాన్ఫిడేషన్ ఇస్తారు, 140 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం 110+ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక మోడరేట్లో ఇస్తే. సో చాలా మంది కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి సార్ అని అడుగుతున్నారు. అది నన్ను అడిగితే ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ కాదు. కట్ ఆఫ్ మార్క్ అనేది ఎగ్జామినేషన్ తర్వాత డిసైడ్ అవుతుంది. ఎగ్జామినేషన్ డెప్త్గా ఇస్తే ఒక టైప్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. సో ఇది బేసిక్ థింగ్, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది ఎందుకో నన్ను మెసేజ్లు పెడుతున్నారు, యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు, సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్ ఎలా చెప్తారండి, ఎగ్జామినేషన్ అవ్వకుండా కట్ ఆఫ్ మార్క్ చెప్పినా నమ్మకండి. కట్ ఆఫ్ మార్క్ అనేది ఎగ్జామినేషన్ అయ్యే వరకు ఇది ఒక జస్ట్ ఎస్టిమేషన్ అంతే, అంటే మోడరేట్ గా ఉంటే కనుక ఇలా ఉండొచ్చు మార్క్స్. ఓకే, బట్ 2019 మాదిరిలో కనుక మళ్ళీ క్వశ్చన్ పేపర్ దిగిందంటే మాత్రం నేను చెప్తున్నాను ఓసీ వాళ్ళు క్వాలిఫై అయితే చాలు, జాబ్ వచ్చేస్తుంది. 120 మార్క్స్ మీ టార్గెట్ పెట్టుకోండి, జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మీకు పేపర్ 2 జరుగుతుంది, సబ్జెక్ట్ పేపర్. సెకండ్ నవంబర్ 4th, నవంబర్ 7th వచ్చేసరికి పేపర్ 1 జరుగుతుంది. ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎలా అంటే పేపర్ 2 బట్టి మీరు పేపర్ 1ని ఎస్టిమేట్ చేయొచ్చు. పేపర్ 2లో ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చేసారు అనుకోండి, పేపర్ 1లో ఇంకా ఎకనామిక్స్ అడగడు, జనరల్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను అన్నిటికీ కామన్ పేపర్ కాబట్టి పేపర్ 1లో ఎకనామిక్స్ లెవెల్, అంటే 2019లో ఫస్ట్ పేపర్ అంతా జనరల్ స్టడీస్ అంతా ఎకనామిక్స్ ఇచ్చేసారు. అలా ఉండకపోవచ్చు, ఈసారి ఎక్కువ ఛాన్సెస్ ఉండకపోవడానికి ఉన్నాయి. కాబట్టి మీరు పేపర్ 2 ఫస్ట్ రాస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారో దాన్ని బట్టి మీ జాబ్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మీరు రాసేది పేపర్ 2, ఆ పేపర్ 2లోనే 50% ఆఫ్ కంటెంట్ స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ పార్ట్ ఎవరైతే పర్ఫెక్ట్గా రాస్తారో సో వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ పేపర్లో పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ని, నేను ఆల్రెడీ జనరల్ స్టడీస్ ఎప్పటి నుంచో చదువుతున్నాను. సో నేను ఆల్రెడీ నేను గ్రామ సచివాలయాలు ఎంప్లాయీని.
లేదా నేను గ్రూప్ 4 ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే నాకు అయిపోయింది. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను. పేపర్ 1 వరకు మీరు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే పేపర్ 2లో కూడా మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పేపర్ 1 ఈజీగా 80 మార్క్స్ వరకు వెళ్ళగలుగుతారు గ్రూప్ 2 ఆస్పిరెంట్. సో సెకండ్ పేపర్లో కూడా మీరు ఒక 70 to 80 మార్క్స్ వరకు తెచ్చుకోగలిగితే 150 ప్లస్ మార్క్స్లో ఉంటారు, మీకే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక జస్ట్ ఒక ఎస్టిమేషన్ అంతే. సో ఇలాగే ఉండాలని నేను చెప్పను. డెఫినెట్గా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, సో ఏ జోన్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా నేను వీడియో చేస్తాను. సో అప్పుడు నా ఎస్టిమేషన్స్ అనేవి అప్పుడు నేను చెప్తాను. సో ఇది ఒక జస్ట్ ఒక మోడరేట్గా ఉంటే కనుక పేపర్ ఎలా ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్ మాత్రం. బట్ పేపర్ టూ మచ్ టఫ్గా ఉంది, అందరూ ఒపీనియన్ టఫ్గా ఉంటుంది అనుకుంటే కనుక మీరు క్వాలిఫై అవుతున్నారో లేదో చూసుకోండి. మీరు క్వాలిఫై అవుతున్నారంటే కనుక మీకు జాబ్ వచ్చేసినట్టే. ఎందుకంటే లాస్ట్ టైం క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఈ 29 పోస్టులు మిగిలిపోయాయి. సో ఈసారి మీరు క్వాలిఫై అయినా జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2019 లాగే పేపర్ ఉంటాయి. బట్ అలా ఉండడానికి కంటే ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో జనరల్ స్టడీస్ ఈసారి మామూలుగానే వస్తుంది పేపర్. అలాగే సెకండ్ పేపర్లో స్టాటిస్టిక్స్ ఒక మోడరేట్ లెవెల్లో ఉంటుంది. మరీ డెప్త్ ఉంటుంది, అలా మరీ ఈజీగా ఉంటుంది, ఒక మోడరేట్ లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పటివరకు మీకు ఏదైతే డిస్కస్ చేశానో ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు స్టాటిస్టిక్స్లో ఒక 100 మార్కులు అడిగితే మీరు ఒక 80 మార్క్స్ వరకు ఈజీగా రీచ్ అయిపోగలుగుతారు. ఓకే, సో అప్పుడు మీరు కాంపిటీషన్లో ముందుండడానికి అవకాశం ఉంటుంది. సో నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, స్టాటిస్టిక్స్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాబట్టి మీరు అందరినీ స్టాటిస్టిక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పే ఉద్దేశం నాకు కాదు. ఎందుకంటే సిలబస్ ప్లస్ పోస్ట్ యొక్క నేచర్ స్టాటిస్టిక్స్ మీకు మెయిన్ ఇంపార్టెంట్. సిలబస్లో కూడా స్టాటిస్టిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. మీరు రేపు పొద్దున జాబ్ చేసేది కూడా అసిస్టెంట్ ఎకనామికల్ ఆఫీసర్ అని అలా చెప్పరు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పుకుంటారు. కాబట్టి స్టాటిస్టిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో నేను మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో కూడా, ఎవరైతే సైన్స్ అభ్యర్థులు ఉంటారో స్టాటిస్టిక్స్ వాళ్ళు కనీసం ఫోకస్ మీరు స్టాటిస్టిక్స్ మీద 100% చేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ స్టాటిస్టిక్స్ వల్ల అయితే కనుక 100 క్వశ్చన్స్ అడిగితే మీరు 90+ రీచ్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ పోటీలో మీరు నిలబడగలుగుతారు. ఓకే, స్టాటిస్టిక్స్ చదివిన మీకు 70 మార్కులు వచ్చి ఒక బీకామ్ స్టూడెంట్కి 70 మార్కులు వస్తే కాంపిటేటివ్ ఏముందండి, అక్కడ కాంపిటేటివ్నెస్ అనేది లేదు. సో మీరు ప్యూర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్ అయితే కనుక మీరు 100 క్వశ్చన్ స్టాటిస్టిక్స్ అడిగితే మీరు 90+ రీచ్ అయిపోవాలి. అంటే ఏంటి, మీ ప్రిపరేషన్ అంతా మీరు ఎప్పుడు చదవని ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద, మీకు అసలు టచ్ చేయలేని ఎకనామిక్స్ మీద కాకుండా మీరు చదివిన స్టాటిస్టిక్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఒక 70 వరకు వెళ్తారు, ఇంకొక 20 మార్క్స్ ఇక్కడే తెచ్చుకోండి. సో అప్పుడు మీకు కాంపిటేటివ్ ముందుంటారు. ఎందుకంటే మీరే 90+ వరకు వెళ్ళారంటే మిగిలిన నాన్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్ లేదా స్టాటిస్టిక్స్ 1 year చదివిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వరకు రీచ్ అవ్వలేరు. ఓకే, వాళ్ళు అలా రీచ్ అవ్వాలంటే సో కంపల్సరీగా వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఉండాలి, చాలా కృషి ఉండాలి, సో చాలా కష్టపడి నేర్చుకోవాలి. ఓకే, సో ఫైనల్గా నేనైతే మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఏదైతే నేను ఇప్పుడు సిలబస్ మీకు కంప్లీట్గా చెప్పానో ఇదే మాదిరిగానే నేను కంప్లీట్గా నా కంటెంట్ మొత్తం నా కోర్సులో ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీలైనంత తొందరగా కనుక మీరు పర్చేస్ చేసుకుంటే కనుక సో ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇదే అప్రోచ్లో నేను ప్రతి కంటెంట్ నేను చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని అలాగే 2019 పేపర్ని దృష్టిలో పెట్టుకుని FMS ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ బుక్ ఆధారంగా తీసుకుని నేను ప్రతి వీడియో చేయడం జరిగింది. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ అలాగే ప్రతి టాపిక్కి టెస్ట్లు కానీ ఇవ్వడం జరిగింది. ఈవెన్ నేను టెస్ట్ సిరీస్ ఇచ్చినప్పుడు కూడా టెస్ట్ సిరీస్లో వచ్చే స్టాటిస్టిక్స్ రిలవెంట్ పార్ట్ క్వశ్చన్స్ కూడా మేము ఈ సిలబస్ని ఆధారంగానే తీసుకుని కొన్ని క్వశ్చన్స్ 2019 మోడల్లో, కొన్ని క్వశ్చన్స్ అలా ఇవ్వకపోతే అలా ఇవ్వచ్చు అనే విధంగా కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు స్టాటిస్టిక్స్ కనుక ప్రిపేర్ అయితే ఈ పేపర్లో సబ్జెక్ట్ పేపర్లో మీకు ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో చాలా వాల్యుబుల్ టైం ఇది, సో మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, మీ యొక్క ఆపర్చునిటీస్ని పెంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Bhavan Statistics and make your statistics related dreams come true. Download the app now.